coordinators and respected all mentors and senior facilitators, junior facilitators, and or మీరే కనిపిస్తున్నారు. ఒకసారి ఏదైనా స్పెషల్ లో మేడం మేడం కరెక్ట్ వెళ్తుంది మేడం. ఓకే సార్, ఓకే సార్ది కనిపిస్తుంటే పిక్. ఓకే అండి, మన సీనియర్ ఫెసిలిటేటర్స్, జూనియర్ ఫెసిలిటేటర్స్ అండ్ ముఖ్యంగా ఉన్న ఆడియన్స్, మన యొక్క మెంబర్స్ అందరికీ కూడా ఈరోజు హ్యాపీ ఈవినింగ్ అండి, శుభ సాయంత్రం. మనం ఈరోజు ఒక మంచి సెషన్ లోకి వచ్చేసాం. అండ్ లాస్ట్ సెషన్ అదే మనది డెసిషన్ మేకింగ్. ఈ రోజు డెసిషన్ మేకింగ్ గురించి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే, లైఫ్ లో మనం ఏదైనా సరే సాధించాలి అన్న ఒక మంచి నిర్ణయంతోనే స్టార్ట్ అవుతుంది. ఆ నిర్ణయాలు మనం ఎలా తీసుకోవాలి, ఏ విధమైన టిప్స్ పాటిస్తే మనం మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటాం, నిర్ణయాలు ఏ సమయంలో ఎలా తీసుకోవాలి, ఇలాంటివన్నీ మనం చెప్పడానికి మన మధ్యలో స్పీకర్ రెడీగా ఉన్నారు. సో మనం ఈ సెషన్ స్టార్ట్ చేసుకుందాం. నరసింహ సార్, మన స్పీకర్ గారు కరుణ మేడం ని ఇన్వైట్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో లెట్స్ వెల్కమ్ దేవులపల్లి కరుణ మేడం గారు. కరుణ మేడం గారు వచ్చేసి ఎంకామ్ బీడీ చేశారు, వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఇన్ వికాస్ స్కూల్ మియాపూర్ లో, హైదరాబాద్ లో. సో మేడం ఒక లాట్ ఎక్స్పీరియన్స్, 11 years ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్ ఫీల్డ్ లో. సో షీఈ్ అన్ మోటివేషనల్ స్పీకర్ ఆల్సో అండ్ సర్టిఫైడ్ ట్రైనర్ కూడా మన దాంట్లో. సో వర్కింగ్ యాజ్ ఎ కోఆర్డినేటర్ ఫర్ డిజైనర్ టాక్ ఆల్సో మన దాంట్లో. సో హార్టీ వెల్కమ్ మేడం. ఓవర్ టు కరుణ మేడం. థ్యాంక్ యూ సార్. అందరికీ శుభ సాయంత్రం అండి. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ ప్లాట్ఫామ్ కి కంపా నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కోఆర్డినేటర్స్ అందరికీ, దివ్యా మేడం కి, అలాగే ఇక్కడ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఇవాళ నేను ఒక డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేది మనము అతి ముఖ్యంగా నేర్చుకుందాం. నేను ఒక పీపీటీ ద్వారా స్టార్ట్ చేస్తాను. బిఫోర్ దట్ ఒక చిన్న శ్లోకం. am I audible అండి? యా. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుగా చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు. సారీ, చదువది ఎంత కలిగిన ఆ రసజ్ఞత ఇంచుక చాలకున్న చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు. ఎట్లన్నా మంచి మంచి రుచిగల కూర నలపాకము చేసిన అయినా అందు ఇంకొదవెడు ఉప్పు చాలకున్నా అది రుచి పుట్టగా నేర్చినట్టయ్యే భాస్కర అని భాస్కర శతకంలో రాయబడింది. మనం ఎంత గొప్పవాళ్ళమైనప్పటికీ, ఎంత చదువుకున్నప్పటికీ కూడా మనకి ఈ చిన్న ఒక డెసిషన్ అనేది కరెక్ట్ గా మన జీవితంలో తీసుకోలేకపోతే, మన దగ్గర ఒక 4-5 ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ఒక్క డెసిషన్ మన జీవితంలో కరెక్ట్ గా తీసుకోలేకపోతే కనుక అది మనము జీవితంలో మనకి తప్పు డెసిషన్ అయిపోతుంది. సో అది మనకి జీవితంలో ఒక ఉప్పు లాంటిది అనమాట. అందుకని ఈ యొక్క పద్యం చెప్పడానికి ఒక సందర్భం అది. సో ముందుగా నాకు ఒక చిన్నగా చాట్ చేయండి, అందరూ ఇంటరాక్టివ్ గా ఉండాలి. సో మనము డెసిషన్స్ ఎప్పుడెప్పుడు తీసుకుంటూ ఉంటాం, ప్రతిరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు తీసుకుంటూ ఉంటామండి? జస్ట్ చాట్ చేస్తారా? టఫ్ సిచ్యుయేషన్స్ లో తీసుకుంటాం. వెరీ గుడ్ అండి. మాధవి గారు వెరీ గుడ్. అలాగే మార్నింగ్ టు స్లీపింగ్ వెరీ గుడ్ అండి. ఎస్, ఇట్స్ ట్రూ. అలాగే స్టార్టింగ్ టు ద ఫీల్డ్, ఎస్ కరెక్ట్ అండి. సో మనము ఏ పని మొదలుపెట్టినా పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా రాత్రి మనం పడుకునేటప్పుడు వరకు కూడా మనము 60,000 డెసిషన్స్ ముఖ్యమైనవి తీసుకుంటూ ఉంటాం. ఓకే, అంటే అందులో కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి, కొన్ని రోజువారీ తీసుకునేవి కూడా ఉంటాయి. సో అన్ని ఇంపార్టెంటేనా అండి? మనం తీసుకునే డెసిషన్స్ నిత్యవారీ ఎవ్రీడే తీసుకునే డెసిషన్స్ అన్ని ఇంపార్టెంటేనా? కొన్ని ఎస్, వెరీ గుడ్ అండి. నాట్ అన్నారు, నో అన్నారు, ఎస్. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్. కరెక్ట్ అండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్. సపోజ్ ఇప్పుడు మనం ఒక టిఫిన్ తినాలి, పొద్దున్నే లేచినప్పుడు ఆకలేస్తుంది, 8 o'clock కల్లా టిఫిన్ తినాలి.
సో ఏ టిఫిన్ వండుకోవాలి, ఇస్ ఇట్ ఇంపార్టెంట్? అంటే ఏదైనా తినొచ్చు, ఒకటి ఇడ్లీయా వడ అనేది. సో జీవితంలో కొన్ని సింపుల్ డెసిషన్స్ ఉంటాయి, కొన్ని హార్డ్ డెసిషన్స్ ఉంటాయి, కొన్ని డిఫికల్ట్ అంటే కొన్ని టైం తీసుకుంటాం, కొన్ని ఫాస్ట్ గా మనం డెసిషన్స్ తీసుకుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో 1 minute ఇవ్వండి, నేను పీపీటీ షేర్ చేస్తాను, చేస్తూ నా ప్రసంగాన్ని నేను కొనసాగిస్తాను. సార్ కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది Super. అందరికి? Clear. సూపర్ మేడం. Yes, sir. So this is about our decision making skills అన్నమాట. ఫస్ట్ డెసిషన్ మేకింగ్ అంటే ఏంటండి, మనకి వివిధమైనటువంటి మనకి వేస్ ఉంటాయి, దారులు ఉంటాయి. ఓకే, అప్పుడే మనము థింక్ చేస్తూ ఉంటాం కదండి, అప్పుడు మనం ఒక ఆలోచనలో పడేస్తాయి. మన ముందర 4-5 ఉన్నప్పుడే మనకి చూడండి ఇక్కడ 1 2 3 4 5 వేస్ ఉన్నాయి. సో దాని వల్ల మనము థింక్ చేయాల్సిన అవసరం వస్తుంది. ప్లీజ్ డోంట్ స్క్రిబుల్ అండి, ఇక్కడ స్క్రిబుల్ చేయకండి. సో ఎ డెసిషన్ ఇస్ వన్ వెన్ దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ యూ కెన్ డూ అండ్ యూ కెన్ పిక్ వన్ అవుట్ ఆఫ్ దమ్. ఎప్పుడైతే 4-5 డెసిషన్స్ మీ చేతిలో ఉంటాయో, ఒకటి పిక్ చేయాల్సిన అవసరం ఉంటుందో, అప్పుడే మీరు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అంటే మనం ఆలోచన చేయవలసిన అవసరం వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది సింపుల్ డెసిషనా హార్డ్ డెసిషనా అండి? దిస్ వచ్చేసి ఎస్. సో సమ్ డెసిషన్స్ ఆర్ ఈజీ, సమ్ డెసిషన్స్ ఆర్ డిఫికల్ట్ ఇన్ లైఫ్. నేను జస్ట్ ఇంతకు ముందు చెప్పినట్టుగా. ఓకే, ఇది కూడా మనం ఏ రోజు ఏం తినాలి, ఏ బ్రేక్ఫాస్ట్ తినాలి, లాగానే ఏ డ్రెస్ వేసుకోవాలి, మనం ఆఫీస్కి వెళ్తే ఏ వేసుకోవాలి, మనం బయటకు వెళ్ళినప్పుడు ఏ వేసుకోవాలి, దీస్ ఆర్ ఆల్ సింపుల్ డెసిషన్స్. am I right అండి? ఎస్. సో ఇప్పుడు సమ్ డెసిషన్స్ ఆర్ డిఫికల్ట్, లైక్ జీవితంలో మనం ఏం కెరియర్ చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం అది పెద్ద డెసిషన్ అవుతుంది, రైట్? పెద్ద డెసిషన్ ఎప్పుడు అవుతుందండి? మనం జీవితంలో ఎప్పుడైతే మన కెరియర్ ని చూస్ చేసుకోవాల్సి వస్తుందో, అలాంటివి, అలాగే జాబ్ చేంజ్ చేయాల్సి వస్తుందో, ఫస్ట్ జాబ్ మనం ఏదైతే చూస్ చేసుకుని ఎంటర్ అవుతూ ఉంటామో, ఇలాంటివన్నీ కూడా లైఫ్ పార్ట్నర్ ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు, ఇవన్నీ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఇన్ అవర్ లైఫ్, రైట్? సో అలాగే చూసింగ్ గుడ్ ఫ్రెండ్స్ ఇస్ ఆల్సో ఏ డిఫికల్ట్ అండి. అంటే ఇది కూడా మనకి బిగ్గెస్ట్ టాస్క్, డెసిషన్ తీసుకోవాల్సిన అంశమే. ఓకే, సో చేంజింగ్ జాబ్ యాజ్ వి సెడ్, నేను చెప్పినట్టుగా మనము జాబ్ మారాలి అన్నప్పుడు కూడా మనం కొద్దిగా ఆలోచన చేస్తాం. అలాగే మనము చూడండి, హౌ టు మేక్ ఎ రైట్ డెసిషన్. మనకి లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్ ఉంటాయండి, 2 బ్రెయిన్స్ ఉంటాయి. ఎప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే కనుక, మనకి కాన్షియస్ మైండ్ తో ఉన్నప్పుడు మనం లెఫ్ట్ బ్రెయిన్ మాత్రమే ఉపయోగిస్తామండి. అంటే మనం రోజు చదువుతాము, నేర్చుకుంటాం కదా, మనం ఎడ్యుకేషన్ అంతా కూడా మనం చేసేది మన లెఫ్ట్ బ్రెయిన్ ఉపయోగించే. అదే కొంతమంది క్రియేటివ్ గా ఉంటారు చూడండి, వాళ్ళని అంబిజెక్షియస్ అంటారు. 2 హ్యాండ్స్ ఉపయోగిస్తారు వాళ్ళు, లెఫ్ట్ అండ్ రైట్. లైక్ అమితాబ్ బచ్చన్ కావచ్చు, సచిన్ తెండూల్కర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు అంబిజెక్షియస్ అన్నమాట. అంటే వాళ్ళు వెరీ వెరీ క్రియేటివ్ గా ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానం చాలా ఎక్కువ ఆలోచించగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి అమితాబ్ బచ్చన్, సచిన్ తెండూల్కర్ అని చెప్పుకోవచ్చు, అబ్రహం లింకన్, ఇలాంటి వాళ్ళు కూడా. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మన బ్యాలెన్స్ 2 బ్రెయిన్స్ ఉపయోగించినప్పుడు మనం రైట్ డెసిషన్ అనేది తీసుకోగలుగుతాము. బ్రెయిన్ బ్యాలెన్స్ గా మన డెసిషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తూ మీకు చెప్తాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆమె అనే అమ్మాయి ఉంది. ఆమె రియలీ వాంట్స్ ఎ న్యూ సెల్ అన్నమాట. అన్ఫార్చునేట్లీ the one she wants costs rupees 15,000 and she has only rupees 10,000.
షీ వండర్స్ హౌ షీ విల్ గెట్ ద రెస్ట్ ఆఫ్ మనీ. అయితే ఆమె దగ్గర 15,000 రూపాయలు లేవు, ఆమెకి 15,000 రూపాయలు సెల్ ఫోన్ కొనుక్కోవాలని ఉంది, ఆమె దగ్గర 10,000 మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఏ విధంగా అమ్మాయి డెసిషన్ తీసుకుంటోంది అనేది చూద్దాం. సో ఫస్ట్ అండి, ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు మనం రిలాక్స్ అవ్వాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి యువర్ రిలాక్సేషన్ మూడ్. మీరు స్విమ్మింగ్ చేస్తారా, జస్ట్ రిలాక్స్ అవుతారా, జస్ట్ ఫస్ట్ మైండ్ రిలాక్స్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత మీరు ఫస్ట్ పాజిటివ్ అఫర్మేషన్స్, అంటే ఐ కెన్ డూ ఇట్ అనే పాజిటివ్ థాట్ ని మీ మనసులో పెట్టుకోవాలి. అయితే అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈమె కొనుక్కోవాలనుకుంది 15,000, ఎస్ ఐ కెన్ బై ఇట్ అని చెప్పి అనుకోవాలి. ఆ తర్వాత దాని యొక్క అంటే దానికి ఏమేమి తనకు అడ్డొస్తున్నాయి, 15,000 రూపాయలు తన దగ్గర లేవు, అయితే ఏ విధంగా తను సార్ట్అవుట్ చేసుకోవచ్చు తను అనేది ఒకసారి ఆలోచన పెట్టాలి. అయితే ఇక్కడ చూడండి, తన ముందర ఏమేమి చాయిస్లు ఉన్నాయో రాసుకోవాలి. ఏంటి, సేవ్ హర్ మనీ అంటిల్ షీ హాస్ గాట్ ఇనఫ్ మనీ, ఫస్ట్ చాయిస్. తర్వాత బారో మనీ ఫ్రమ్ హర్ పేరెంట్స్ టు ఫ్రెండ్స్, పేరెంట్స్ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ బారో చేసుకోవచ్చు, సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ తన దగ్గర సేవ్ చేసుకోవాలి. మూడో ఆప్షన్ వచ్చేసి బయింగ్ ఏ చీపర్ ఫోన్. అయితే తన ముందర 3 ఆప్షన్స్ ఉన్నాయండి. అయితే ఆమె ఏం తీసుకున్నది అంటే, సేవ్ హర్ మనీ చేస్తే కనుక షీ విల్ ఫీల్ ప్రౌడ్, అంతే కదండి. 6 నెలల పాటు, ఒక 5 నెలల పాటు ఒక 1,000 రూపాయలు సేవ్ చేసింది అనుకోండి, 15,000 అవుతాయి. అలా 50 అంటే 10,000 ఆల్రెడీ ఉన్నాయి కదా. సో అప్పుడు ఒక 5 months వెయిట్ చేస్తే, వెయిట్ చేయడం అనేది ఒక నెగటివ్ అనుకుందాం. అలా తను వెయిట్ చేసి 5 నెలల తర్వాత కొనుక్కోవడం అనేది ఒక రైట్ డెసిషన్. ఓకే, అలాగే ఇంకొక ఆప్షన్ ఏముంది, సెకండ్ది, బారో మనీ ఫ్రమ్ హర్ ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ అడిగిందే అనుకోండి, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కదా. షీ వోంట్ ఫీల్ ఇండిపెండెంట్. అప్పుడు ఏమవుతుంది, తను ఇండిపెండెంట్ గా తను ఫీల్ అవ్వలేదు. ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకున్నా తనకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. వాళ్ళు నో చెప్పచ్చు, అంత ఫోన్ నీకు ఎందుకు అని కూడా అనొచ్చు. సో అది ఒకటి, అది ఒక నెగటివ్ కింద తీసుకోవచ్చు. అండ్ ఆమె విల్ గెట్ ద ఫోన్ రైట్ అవే, కరెక్టే, వెంటనే దానికి ఫోన్ అయితే వచ్చేస్తుంది, కానీ అది దానికి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఇంకొకటి ఆప్షన్ ఏంటి, బయింగ్ ఏ చీపర్ ఫోన్. ఆ 10,000కే తను కాంప్రమైజ్ అయి కొనుక్కోవడం. అప్పుడు ఏమవుతుంది, ఆ వెంటనే ఫోన్ అయితే వస్తుంది, తనకి కావాల్సిన ఫోన్ రాదు. రైట్ అండి. సో ఈ విధంగా 3 ఆప్షన్ తన దగ్గర ఉన్నప్పుడు ఆ ఆప్షన్స్ ఏం చేయాలి, ఒక తర్వాత ఒకటి. గెట్టింగ్ ద ఫోన్ షీ రియల్లీ వాంట్స్, గెట్టింగ్ ఫోన్ తనకి రైట్ అవే, అంటే వెంటనే తన ఫోన్ కొనేసుకోగలుగుతుందా, కొనుక్కోవాలా, లేకపోతే తన ఫోన్ నిజంగా తనకి ఇప్పుడే కావాలా, లేకపోతే బారో చేయకుండా తన ఫోను చేయాలని ఉందా. ఈ 3 ఆప్షన్స్ లో తన ప్రియారిటీ ఏంటి అనేది రాసుకుని, ఆ డెసిషన్ ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ లో ఎస్ ఏంటి కావాలి అనేది ఎస్ అని టిక్ పెట్టుకుంటే మనకి సొల్యూషన్ దొరికిపోతుంది అనమాట. అయితే ఇక్కడ ఆమె ఏం చేసిందంటే, డిసైడెడ్ టు వెయిట్ ఇన్ ఆర్డర్ టు సేవ్ మోర్ మనీ ఫర్ హర్ ఫోన్. తను ఒక డెసిషన్ మేక్ చేసుకుంది, తను షీ వాంటెడ్ టు వెయిట్ అన్నమాట. ఆమె వెయిట్ చేసి కొనుక్కుందామని అనుకుంది. సో ఇది ఈ ఎగ్జాంపుల్ గా చెప్తే, మనం ఏంటంటే ఈ స్టెప్స్ తీసుకుని 3 స్టెప్స్ మనం ఎస్ ఆర్ నో అనేది పెట్టుకుని, ఒక ఎస్ మన ఆప్షన్ ఏంటి తెలుసుకుని, ఆ విధంగా మనం ఒక డెసిషన్ ని రావచ్చు. సో డెసిషన్ అంటే ఏంటి, అదొక స్కిల్. అసలు దాని డెఫినేషన్ ఏంటి చూద్దాం. డెసిషన్ ఇన్వాల్వ్స్ ఎ చాయిస్. ఇక్కడ మనకి 3-4 రోడ్స్ ఉండొచ్చు, వేస్ ఉండొచ్చు, 2 వేస్ ఉండొచ్చు. అయితే మన గోల్ ఓరియంటెడ్ గా మనం తీసుకునే డెసిషన్ నే డెసిషన్ మేకింగ్ స్కిల్ అని అంటాం. ఓకే అండి. అయితే ఇక్కడ అతి ముఖ్యంగా, ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్ యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ హూ, వాట్, వేర్, వెన్ అండ్ వై అండ్ హౌ. దీని ఏమంటాం అంటే 5W's 1H ఫార్ములా అంటాం. ఏ పని చేస్తున్నప్పుడైనా అండి, హూ అనే క్వశ్చన్, ఈ క్వశ్చన్స్ రాసుకోవాలి. హూ, వాట్, వేర్, వెన్, వై అనేవి రాసుకుంటే మనకి మిగతా అవి అంశాలు వచ్చినా రాకపోయినా మనకి ఈ క్వశ్చన్స్ గుర్తుంటాయి కనుక జస్ట్ రాసుకుని వాటి ఆన్సర్స్ కనుక మనం పెట్టుకుంటే మనకి ఈజీగా మనము ఏ డెసిషన్ అయినా మనం తప్పుపోకుండా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ పిల్లలు ఉన్నారనుకోండి, 10th అయింది, ఇంటర్మీడియట్ రావాలి,
అంటే ఇక్కడ ఎవరు తీసుకోవాలండి డెసిషన్? 10th అయిపోయి ఇంటర్మీడియట్ కి వచ్చినప్పుడు ఎవరు తీసుకోవాలండి డెసిషన్? జస్ట్ చాట్ బాక్స్ లో చెప్తారా? తల్లిదండ్రులు తీసుకోవాలా లేకపోతే పిల్లలు తీసుకోవాలా అండి డెసిషన్? ఏ గ్రూప్ తీసుకోవాలి? ఎంపీసీ తీసుకోవాలా? స్టూడెంట్స్, వెరీ గుడ్ అండి. మాధవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, పిల్లలు తీసుకోవాలని చెప్పారు. అలాగే కామేశ్వరి గారు బోత్ అన్నారు. ఎస్, దుర్గాదేవి గారు స్టూడెంట్స్. ఎస్ అండి, ఎస్, వెరీ గుడ్ అండి. బాలనారాయణ గారు చిల్డ్రన్. ఎస్ ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఈ విధంగా రైట్. సో ఇప్పుడు ఎవరు తీసుకోవాలి అనేది మనకి కరెక్ట్ గా తెలిసినప్పుడు దేనికి తీసుకుంటున్నాము, ఎందుకోసం తీసుకుంటున్నాము, ఏ సందర్భంగా తీసుకుంటున్నాము, ఎక్కడ తీసుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఇట్ డిఫర్స్. అక్కడ ఒక జాబ్ కోసం తీసుకోవాలనుకోండి, ఇంటి ఫాదర్ తీసుకోవాలి. పిల్లవాడి గురించి తీసుకుంటున్నారు అనుకోండి, ఆ పిల్లవాడు తీసుకోవాలి. వైఫ్ గురించి తీసుకుంటున్నాం అనుకోండి, ఆ వైఫ్ తీసుకోవాలి. ఇండివిజువల్ డెసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ మీదే వాళ్ళ యొక్క రిజల్ట్ ఆధారపడి ఉంటుంది కనుక ఎవరైతే తీసుకోవాలో వాళ్ళు మాత్రమే ఆ డెసిషన్ ని సాటిస్ఫాక్టరీగా వాళ్ళు ఇవన్నీ తీసుకుంటే ఫ్రూట్ఫుల్ గా దాని యొక్క రిజల్ట్ బాగా వస్తుంది. ఇంకొకటి ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలని వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎవరికి కూడా నెవర్ గివ్ అడ్వైజెస్ టు ఎనీవన్ అన్లెస్ ఆస్క్డ్. అంటే ఎవరికైనా సరే ఉచితంగా ఎప్పుడు సలహాలు ఇవ్వకండి. ఎందుకంటే మీరు ఎవరైనా సరే, భార్య అయినా భర్తకైనా, భర్త భార్యకైనా కూడా సలహాలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఏదైనా సింపుల్ గా వాళ్ళకి బ్లేమ్ చేసేయచ్చు. తర్వాత నువ్వు చెప్పావు కనుకే చేశాను అని అనేస్తారు. తర్వాత ఏదైనా జాబ్ వచ్చింది అనుకోండి, పూణే వెళ్ళాలా బొంబాయి వెళ్ళాలా అని చెప్పే ఆలోచన వచ్చింది. సరే, భార్య చెప్పింది పూణే వెళ్దాము, ఎప్పుడు బొంబాయి చూసేదే కదా, రష్ ఎక్కువ అని. అయితే ఆ పూణేకి వెళ్ళాక వాతావరణం పడలేదు అనుకోండి, అప్పుడు సింపుల్ గా భర్త నువ్వే చెప్పావు కదా ఇక్కడికి వెళ్దామని అనే తోసేయచ్చు. ఒకళ్ళ మీద ఈజీగా మనకి తోసేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా వాళ్ళకై వాళ్ళు డెసిషన్ తీసుకుంటే అది ఇంకొకళ్ళ మీద బ్లేమ్ పెట్టలేకుండా ఉంటుంది, అంతేకాకుండా సాటిస్ఫాక్టరీగా కూడా ఉంటుంది. కనుక మనం కూడా ఏం చేయాలంటే, ఎవరైనా కూడా అడగకుండా ఎవ్వరికి సలహాలు ఇవ్వకండి. అది ఫ్రెండ్స్ అయినప్పటికీ, మీ పిల్లలైనప్పటికీ, భార్య అయినా భర్తకి, భర్త అయినా భార్యకి, కానీ ఫ్రెండ్స్ అయినా కూడా ఎవరికైనా, రిలేటివ్స్ ఒకవేళ క్లోజ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ డెసిషన్ అడిగారనుకోండి, మీరు జెన్యూన్ గా టైం తీసుకోండి. టైం తీసుకుని దాని యొక్క వివరాలు తీసుకుని ఆ తర్వాత అడ్వైజ్ ఇవ్వడం ఎంతైనా సమంజసం. కానీ అలా ఎప్పుడూ కూడా అనవసరంగా వాళ్ళు ఏదో వాళ్ళ దృష్టిలో వాళ్ళ బాధలు ఒకవేళ పంచుకున్నా, వాళ్ళ సమస్యను పంచుకున్నా, మీకు తోచిన అడ్వైజెస్ ఇవ్వడం వల్ల దాని యొక్క పరిణామాలు కరెక్ట్ గా ఉండవు. ఓకే, సరే అండి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ 4 పాయింట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందామండి. ఇక్కడ ఏంటంటే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టూల్స్ ఇన్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ లో మనం చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవి 4 అన్నమాట. ఫస్ట్ ఈజ్ థింక్ టూల్, ఇంకొకటి పాజ్ టూల్, థర్డ్ వన్ ఈజ్ రివ్యూ టూల్, ఫోర్త్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ టూల్. ఇవన్నిటి గురించి ఒక్కొక్కటిగా కొంచెం వివరంగా చూద్దాము. థింక్ టూల్ అంటే ఏంటంటే, ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పాను కదా, ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నప్పుడు మనం ఒక స్వాట్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి. స్వాట్ అంటే ఏంటంటే, మన ఈ పని చేయడం వల్ల మనకి స్ట్రెంగ్స్ ఏంటి, మనకి లాభాలు ఏంటి, వీక్నెసెస్, దీని వల్ల వచ్చే నష్టాలు ఏంటి, అది మనకి ఆపర్చునిటీగా మనం మార్చుకోవచ్చా, లేకపోతే దాని వల్ల కలిగే నష్టాలు అవి నెగటివ్స్, దట్ ఈస్ కాల్డ్ థ్రెట్స్ అన్నమాట. దానివల్ల వాటినే స్వాట్ అంటాం. ఈ స్వాట్ అనాలిసిస్ ఏ పనిలో అయినా చేసుకుంటే మీరు ఎప్పుడూ కూడా తప్పిపోరు, తప్పు డెసిషన్ తీసుకోవడానికి ఆస్కారమే ఉండదు. అయితే ఒక చిన్న కథ చెప్తానంటే, ఇక్కడ 2 కప్పలు ఉన్నాయి. ఒక చెరువులో, పెద్ద చెరువులో 2 కప్పలు ఉన్నాయి. ఆ కప్పలు ఏమైందంటే, వర్షాకాలం వచ్చింది, బాగా చక్కగా కేరింతలు కొడుతూ ఉంటాయి. ఆ తర్వాత ఎండాకాలం వచ్చింది, చెరువు ఎండిపోయింది. అయితే ఈ 2 కప్పలు మాత్రం మిగిలాయి. అయితే ఒక కప్ప ఏం చేసిందంటే, పక్కనే ఉన్న పెద్ద బావి కనిపించింది, మరి ఇక్కడ చెరువు ఎండిపోయింది కదా అని చెప్పి టక్మని ఆ బావిలో దూకేసింది. ఇంకో కప్ప ఏం చేసింది, అది దూకకుండా కొంచెము ముందుకెళ్ళి ఇక్కడ ఏమన్నా చెరువు ఉందేమో అని కొద్దిగా ముందుకెళ్ళి చూస్తుంది. అయితే అక్కడ ఏమి పెద్దగా చెరువు ఏం కనపడలేదు, కానీ చిన్నగా కొంచెం కోనేరులాగా కొద్దిగా నీళ్లున్న కొలను కనిపిస్తుంది. అయితే ఇంకా కొంచెం ముందుకెళ్ళింది. ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ
తనకి ఇంకొక పెద్ద చెరువు కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఆ పెద్ద చెరువులో ఈ నీళ్లు కూడా బాగానే నిండుగా ఉంటాయి. ఇంకా ఆ చెరువులో దూకేసింది. దానివల్ల ఏమైందంటే చెరువులు కొన్నాళ్ళు పోయాక మళ్ళీ ఎండాకాలం వచ్చింది. ఆ తర్వాత నుయ్యలో ఉన్న ఆ పక్కనే ఉన్న నుయ్యలో ఉన్న నీళ్లు కూడా ఎండిపోయాయి. ఆ లోపల ఉన్న కప్ప ఏం చేసిందంటే పైకి రాలేక, ఎగరలేక, అంత ఎత్తు ఎగరలేక ఆ నూతిలోనే చనిపోయింది. సో ఎప్పుడైనా సరే మనము ఆలోచన అనేది అప్పుడు ఈ కప్ప ఏం చేసింది, హ్యాపీగా ఆ పెద్ద చెరువులో ఉంది కొన్నాళ్ల పాటు. సో మనము ఏ ఆలోచన చేసినా కూడా బాగా ఆలోచించి చేయడం వల్ల మనకి ఏ ఆలోచన అది లాంగ్ రన్ లో మనకు ఉపయోగపడుతుంది. నిత్య జీవితంలో మనము ప్రతి చిన్న చిన్న వాటికి డెసిషన్ తీసుకుంటాం, అవి పర్వాలేదు. కానీ ఎప్పుడైనా లాంగ్ రన్ లో మనం ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు బాగా ఆలోచించి తీసుకోవాలి. లేకపోతే కప్పలాగా అలా అయిపోతూ ఉంటుంది అనమాట. మనము ఇలాగా ఏ ఆలోచన అయినా కూడా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. స్వాట్ అనాలిసిస్ లాగానే మనం ఏం చేయాలంటే ఒక ఇంట్లో వాళ్ళతోటి డిస్కషన్ పెట్టుకుని చేసుకోవాలి. ఇంట్లో అంటే ఫ్యామిలీ మెంబర్స్ తోటి డిస్కస్ చేయాలి. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు కూర్చుని, ఇద్దరు పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు అయితే వాళ్ళందరూ కూర్చుని డిస్కస్ చేయాలి. పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. పిల్లలే కదా అని ఇన్వాల్వ్ చేయలేదనుకోండి, వాళ్ళు ఆ హ్యాబిట్ ని వాళ్ళు నేర్చుకోరు. అందుకని పిల్లల్ని కూడా మనము ఇన్వాల్వ్ చేయడం మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు పెరుగుతున్న కొలది వాళ్ళకి ఆ ఇన్వాల్వ్ చేయడం అలా డిస్కస్ చేయడం, ఏ విషయమైనా అమ్మ నాన్న మనం డిస్కస్ చేసేవాళ్ళు, మన తాతగారు వాళ్ళు కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా డిస్కస్ చేసేవాళ్ళు అనే విషయం వాళ్ళకి అలవాటు అవుతుంది. అందుకనే ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల్ని వాళ్ళకేం తెలియదులే అని కాదు అనుకోకుండా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి ఆ హ్యాబిట్ బాగా అలవాటు అవుతుంది. అంతేకాకుండా ఏ విషయాన్నైనా వాళ్ళు కూడా ఓపెన్ గా చెప్పడానికి వాళ్ళకి అలవాటు పడతారు. సో అందుకనే ఎప్పుడైనా సరే బాగా ఆలోచించి ఏ పనైనా, ఆ చిన్న పనైనా కూడా కొద్దిగా ఆలోచించి చేయడం వల్ల దాని యొక్క ప్రయోజనం బాగా ఉంటుంది, దాని రిజల్ట్స్ బాగా వస్తాయి అన్నమాట. ఇది అబౌట్ థింక్ టూల్. అయితే నెక్స్ట్ వచ్చేసి పాజ్ టూల్. పాజ్ అంటే ఏంటంటే మన మనసులో కలత ఉందనుకోండి, డిస్టర్బెన్స్ ఉందనుకోండి, అప్పుడు మనము ఏ డెసిషన్ కూడా తీసుకోకూడదు. అది మనము ఆ రోజు డిసిషన్ అంటే మనకు ఇంట్లో రిలేటివ్స్ ఎవరికైనా ఒంట్లో బాగాలేదు, అప్పుడు మనం గబగబా ఎవరైనా వచ్చేసి ఏదైనా ఊరెళ్ళాలి, మీకు ఇట్లా ఏదైనా మీ ఇంట్లో పెట్టుకుంటారా అని కానీ, లేకపోతే మేము ఊరెళ్తున్నాము మా పిల్లలు మీ ఇంట్లో ఉంచుకుంటారా, ఇలా ఏమైనా చిన్న చిన్న విషయాలు కానీ మనకి ఏదైనా అలాంటి వచ్చినప్పుడు మీ మైండ్ డిస్టర్బ్డ్ గా ఉంది, ఆల్రెడీ మీ ఇంట్లో చిన్న చిన్నగా మనస్పర్ధలు ఉన్నాయనుకోండి, అవతల వాళ్ళు వచ్చి ఏదైనా అడిగారే అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే మనసు బాగోనప్పుడు ఎప్పుడూ కూడా టైం తీసుకోవాలి. వెంటనే కూడా మనము ఎప్పుడూ కూడా డెసిషన్ తీసుకోకూడదు. ఒక గంటకి చెప్తామండి, లేకపోతే ఒక్క రోజు ఆగి చెప్తామండి అని కానీ అలా టైం తీసుకోవాలన్నమాట. టైం తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుంది. అలా అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకుందాము. ఒకానొక నాడు బుద్ధ భగవానుడు ఆయన తన శిష్యునితోటి ఒక ప్రయాణం చేస్తూ ఉన్నాడు అనమాట. ప్రయాణం చేస్తూ ఉంటే అతనికి బాగా దాహం వేస్తుంది. అప్పుడు దాహం వేసినప్పుడు తన శిష్యుడితో చెప్తాడు, నువ్వు కొంచెం వెళ్ళి ఆ చెరువు గట్టుకెళ్ళి కొంచెం నీళ్లు తీసుకురమ్మని, బిందెని తీసుకెళ్ళి నీళ్లు తీసుకురమ్మని చెప్తాడు. అయితే అతను చెరువులో నుంచి బిందె ముంచుతాడు, నీళ్లు పైకి తీస్తాడు. చూసేసరికి అక్కడ ఆ బండి అది వెళ్తూ ఉంటుంది, కింద నుంచి మట్టి పైకి లేస్తుంది. అలాగే అవతల గట్టు నుంచి బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు, ఆ నీళ్లు కూడా ఇటే వస్తాయి. చూసేసరికి మొత్తం అంతా మురికిగా ఉంటాయి నీళ్లు. సో ఇవి తీసుకెళ్ళడానికి అతనికి మనసు ఒప్పలేదన్నమాట. తీసుకున్న కొండలో నీళ్లు మళ్ళీ ఆ చెరువులోనే పారబోసేస్తాడు. పారబోసిన తర్వాత వచ్చి ఆ బుద్ధుడికి చెప్తాడనమాట, ఏంటయ్యా నీళ్లు తీసుకురాలేదు అని అడుగుతాడు. అయితే గురూజీ అక్కడ మురికిగా ఉన్నాయి నీళ్లు, అందుకని తీసుకురాలేదు అని చెప్తాడు. చెప్పి గబగబా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, వేరే చోటకి నీళ్లు దొరికే చోటకి వెళ్ళిపోదాం, మీకు బాగా దాహంగా ఉంది కదా అని చెప్పి చెప్తాడు. అప్పుడు బుద్ధుడు
లేదు లేదు ఇక్కడే ఉందాం, మనము ఎక్కడికి వెళ్ళట్లేదు, కొంచెంసేపు ఇక్కడే ఈ చెట్టు కిందే మనం విశ్రాంతి తీసుకుందాం అని చెప్పేసి ఒక గంట అక్కడే ఇద్దరు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారనమాట. తీసుకున్నాక ఒక గంట తర్వాత, ఒక 2 గంటల కొంచెం సమయం అయిన తర్వాత శిష్యుడికి చెప్తాడు అనమాట. కొంచెం ఇప్పుడు వెళ్ళి మనం నీళ్లు తీసుకురా అని చెప్తాడు. అప్పుడు వెళ్తే ఆ నీళ్లు ప్రశాంతంగా ఉంటాయి. అక్కడ ఏ మురికి లేకుండా నీరు మట్టంతా కిందకి దిగిపోయి పైన తేటగా ఉంటుంది నీళ్లు. అప్పుడు కుండతో చక్కగా ఆ క్లియర్ అయిపోయిన నీళ్ళని తీసుకుని వచ్చి గురువు గారికి ఇస్తాడనమాట. సో ఇప్పుడు ఏ పనైనా సరే మనము ఆ కంగారుగా చేయడం వల్ల కంటే ప్రశాంతమైన మనసుతో చేయడం వల్ల మనకి సక్సెస్ ఎప్పుడైనా సరే, ఆ డెసిషన్ కూడా సక్సెస్ రావడమే కాకుండా ఆ డెసిషన్ కూడా కరెక్ట్ గా నిర్వహించగలుగుతాం అన్నమాట. సో అందుకని ఎప్పుడు కూడా మనము మనసు కలత ఉన్నప్పుడు కానీ, మనకి ఒంట్లో బాగోలేనప్పుడు కానీ, మనకి మూడ్ బాగోలేనప్పుడు కానీ, అలాంటి సందర్భాల్లో కోపంగా ఉన్నప్పటికీ, ఎవరి మీదన్నా చికాకు పడి గబగబా ఇంటికి వచ్చి ఏదైనా డెసిషన్ తీసుకోకండి. అలాగే బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, తీసుకోకండి. ఆ ఒంట్లో బాగోలేదు, తీసుకోకండి. ఇలాంటి సందర్భాల్లో అస్సలు తీసుకోకూడదు. అలాగే ఏం చేయాలి? మన డెసిషన్ ఆల్రెడీ తీసుకున్నాం. మీకు ముంబైలో జాబ్ వచ్చింది, అలాగే చెన్నైలో జాబ్ వచ్చింది. మీరు ఇవన్నీ స్వాట్ అనాలిసిస్ అన్ని చేసుకున్నారు, మీరు ఒక డెసిషన్కి వచ్చారు. అయితే తర్వాత అంటే ఆ డెసిషన్ కరెక్టా రాంగా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అంటే రివ్యూ చేసుకోవాలన్నమాట. మళ్ళీ నేను తీసుకున్న డెసిషన్ కరెక్టేనా కాదా, మీకు దొరికిన ఇన్ఫర్మేషన్ మంచిగా ఉందా లేదా, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా లేదా. ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఎక్కడి నుంచి తీసుకోవాలి? కరెక్ట్ ఎక్స్పర్ట్స్ నుంచి తీసుకోవాలి. ఆ ఎక్స్పర్ట్స్ నుంచి తీసుకున్నారా లేదా, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉందా లేదా అనేది రివైవ్ చేసుకోవాలి, రివ్యూ చేసుకోవాలి. అప్పుడే మీరు మీ డెసిషన్ కరెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ ఆల్సో రివ్యూయింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒకసారి డెసిషన్ తీసేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి రాంగ్ అవ్వచ్చు, అది ఎక్కడ మీరు ఒక్కొక్కటి మిస్ అవ్వచ్చు. అలాంటప్పుడు మనం మళ్ళీ పునరాలోచించుకోవాలి. ఆలోచించుకున్నప్పుడు మనకి ఎక్కడ మిస్టేక్ ఏమైనా ఉంటే మనకి అది కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అలాగే ఏ విషయాన్నైనా కూడా పునరాలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఫోర్త్, ఫైనాన్షియల్ టూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ రోజుల్లో ఇప్పుడు చూడండి, 40 ఏళ్ల క్రితం వాళ్ళకి డబ్బు అంటే, వాళ్ళు కష్టపడి పైకొచ్చిన వాళ్ళు, అంటే అంతకుముందు వాళ్ళు రాలేదా అని కాదు, వచ్చారు, వాళ్ళకి డబ్బు విలువ తెలుసు అనమాట. అంటే ఏ విధంగా వాళ్ళు డబ్బు సంపాదించారు అనేది, కష్టపడితే కానీ వాళ్ళు 1 కోటి 2 కోట్లు అంటే కొంత డబ్బు వాళ్ళు సమకూర్చుకోలేరు. అంటే వాళ్ళకి డబ్బు విలువ కంప్లీట్ గా తెలుసు. అదే ఇప్పుడు చూడండి, 20 ఏళ్ళు 25 ఏళ్ళ క్రితం అయితే మనకి సాఫ్ట్వేర్ బూమ్ బాగా ఉంది. అయితే వాళ్ళు డబ్బుని చాలా త్వరగా వాళ్ళు చూస్తున్నారు. అంటే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ సాలరీయే వాళ్ళకి హైక్ లో ఉంటుంది కనుక వాళ్ళకి డబ్బుని అంత విలువ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కష్టపడ్డవాడు ఒకలాగా చూస్తారు, అదే తొందరగా డబ్బులు వచ్చేస్తే వాళ్ళు కొంత, అంటే ఏంటంటే ఫైనాన్షియల్ గా కొంచెం ఎక్కువ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఈ 20 years లో ఎక్కువ ఉంది, 40 years బ్యాక్ అప్పుడు అంత లేదు. సో అందువల్ల ప్రస్తుత పిల్లలకి 15 years 10 years పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ టూల్ అనేది నేర్పడం ఎంతైనా అవసరం, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అనేది నేర్పడం ఎంతైనా అవసరం. అంటే ఏం చేయాలంటే, ఇది ఒక టిప్ ఇస్తున్నానండి నేను. ఈ ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్ అనేది, ఫైనాన్షియల్ గా ఏ విధంగా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ నేర్చుకుంటారు అంటే, వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి మనం నేర్పచ్చు పిల్లలకి. అదే ఈ జనరేషన్ 20-21 years టీనేజర్స్ అనుకోండి, ఎవరైనా ఎంప్లాయీస్ అయినా, ఎవరైనా బిజినెస్ పీపుల్ అయినా, ఎవరైనా సరే ఈ యొక్క టిప్ ఇస్తున్నానండి. అంటే ఇది నేను నేర్చుకున్నది, మీ అందరూ కూడా ఇంప్లిమెంట్ చేసి మీరు చూడొచ్చు. ఇదేంటంటే TWCGO అంటే ఏంటంటే, ఫస్ట్ ట్యాక్స్, మీకు వచ్చే డబ్బులో నుంచి ట్యాక్స్ ఫస్ట్ కట్టాలి. తర్వాత వెల్త్ అంటే
మీకోసం మీరు ఖర్చు పెట్టుకోవాలి. అంటే ఇన్సూరెన్స్ కానీ, మీకు సెల్ఫ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే ఇంకొక మీకు ఒక సేవింగ్స్, ఇంకొకటి హెల్త్. ఈ 2 ప్రతి పర్సన్ కి ఉండాలి. దట్ కమ్స్ అండర్ వెల్త్ అన్నమాట. అంతేకాకుండా మీ గ్రోత్, మీ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అంటే మీ సెల్ఫ్ కోసం మీరు ఇన్వెస్ట్ చేయాలి. అలాగే మీ ఫ్యామిలీ కోసం మీరు ఇన్వెస్ట్ చేసేది కమ్స్ అండర్ వెల్త్ అన్నమాట. ట్యాక్స్ అనేది మనం ఒకేసారి కట్టం, అది యాన్యువల్ గా కడతారనుకోండి, దట్ కమ్స్ అండర్ ట్యాక్స్ అన్నమాట. అయితే సి వచ్చేసి చారిటీ. చారిటీకి మీరు మీ అమౌంట్ లో నుంచి, మీ శాలరీలో నుంచి చారిటీకి ఇవ్వాలి. అలాగే జనరల్ ఎక్స్పెన్సెస్ అనేవి మీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. ఇంటికి ఎంత ఖర్చు పెట్టుకుంటారు అనేది జనరల్ ఎక్స్పెన్సెస్. అలాగే ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్, మీరు ఈ నెలలో కారు కొందాం అనుకుంటున్నారా, ఈ నెలలో ఫ్రిడ్జ్ కొందాం అనుకుంటున్నారు అనుకోండి, టీవీ కొందాం అనుకుంటున్నారా, అదైనా కొత్త వస్తువు ఇంటికి ఏమైనా కొందాం అనుకుంటున్నారు, దట్ కమ్స్ అండర్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. అదే ఎవరికైనా బిజినెస్ ఉంది అనుకోండి, బిజినెస్ కి ఏమైనా సంబంధించినవి కొంటే దట్ కమ్స్ అండర్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క టిప్ ని మీరు కనుక ఇంప్లిమెంట్ చేశారే అనుకోండి మీ జీవితంలో, ఇది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చక్కగా చేయొచ్చండి. పిల్లలకు కూడా నేర్పండి ఈ యొక్క టిప్. ఈ విధంగా మీరు 5 బ్యాంక్స్ లో 5 అకౌంట్స్ కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఏ బ్యాంక్ వాళ్ళు ఒక్కొక్క బ్యాంక్ లో ఒక్కొక్క అకౌంట్ ఒక్కొక్క బ్యాంక్ లో ఉండి, ఈ ఒక ట్యాక్స్ ఒక దాంట్లో, వెల్త్ ఒక దాంట్లో, అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఈ విధంగా మీరు ఓపెన్ చేసుకుని నెల ఈ మంత్లీ అమౌంట్స్ లాగా పెట్టుకున్నారే అనుకోండి, మీకు ఎంతో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీరు చేయడమే కాకుండా మీ పిల్లలు కూడా బాగా చక్కగా నేర్చుకోవచ్చు. ఇందులో నేను చెప్పేది ఏంటంటే 50%, 30%, 20% అనేది. 50% వచ్చేసి సిజిఓకి వెళ్ళిపోతుందండి. 30% వెల్త్, 20% ట్యాక్స్. ట్యాక్స్ ఎప్పుడు కూడా మీరు ఎంతో కొంత మంత్లీగా మీరు మీ ఒక బ్యాంక్ లోకి తోసేసారనుకోండి, వెల్త్ అనేది మీ శాలరీలో నుంచి 30% వెల్త్ కి తోసేసారనుకోండి, మిగతా సిజిఓ 50% అండి. అంటే మీరు చారిటీకి ఒక 10% పెట్టుకోండి, జనరల్ ఎక్స్పెన్సెస్, ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అవి మిగతా. సో ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే, మీ ఐదర్ బిజినెస్ రన్ చేసే వాళ్ళైనా కూడా ఇది చక్కగా ఫాలో అవ్వచ్చు. హౌస్ వైఫ్స్ అయినా హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కైనా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎంప్లాయీస్ కైనా ఇది బాగా ఉపయోగపడుతుందండి. సో ఇది ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చక్కగా చేసుకోవచ్చు. ప్లీజ్ డోంట్ ఇలా గీతలు గీయకండి. దుర్గాదేవి గారు, ఓకే, డోంట్ టచ్ ద స్క్రీన్స్. మేడం కంటిన్యూ. ఓకే, సో ఈ విధంగా మనము 50%, 30%, 20% ఫార్ములా అని దీన్ని అనుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా మనము ఇది చేసుకోవాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దిస్ ఇస్ అబౌట్ దట్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఏ హర్డిల్స్ ఫేస్ చేస్తాము, డెసిషన్ మేకింగ్ లో ఏమేమి హర్డిల్స్ ఫేస్ చేస్తాము, అంటే మనకి అడ్డంకులు ఏమేమి వస్తాయి ఒక డెసిషన్ మేకింగ్ లో. లాభాలు కూడా చూసాం ఇప్పటి వరకు, ఎలా చేసుకుంటే మనం డెసిషన్ బాగా చేసుకోవచ్చు అనేది చూసాం. అయితే మనకి నష్టాలు ఏ విధంగా మనము ప్లాన్ చేసుకోకపోతే మనం ఏమేమి ఫేస్ చేస్తాము అనేది కూడా చూడాలి కదా. సో ల్యాక్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నమాట. మనము ఇక్కడ సపోజ్ మనం ఒక ట్రైన్ పట్టుకోవాలనుకోండి, 9 o'clock, సరే ఢిల్లీ వెళ్ళాలి, అది 9 o'clock, 10 o'clock ఉందనుకోండి ట్రైన్. మీరు పక్క రోజు గుర్తొచ్చింది, మీరు ఎప్పుడో టికెట్ బుక్ చేసుకున్నారు, అప్పటికప్పుడు స్టేషన్కి వెళ్ళారు, గబగబా స్టేషన్ ఆటోలో వెళ్ళారు, ఆటో వాడిని ఫోర్స్ చేశాడు, వాడు తొందరగా గబగబా తీసుకెళ్ళాడు, స్టేషన్కి వెళ్ళారు. వెళ్ళేసరికి స్టేషన్ దగ్గర మీకు తెలిసింది, అక్కడ అనౌన్స్మెంట్ వచ్చింది, ఈ ట్రైన్ 2 గంటలు లేటు అని. అప్పుడు ఏం చేస్తారు, అక్కడ చైర్లో, అక్కడ ఉన్న సీట్లో కూర్చుంటారు. కూర్చుని మీ పాకెట్లో చేపెట్టుకుంటే అక్కడ పర్స్ లేదు కదా, మీ టికెట్ కూడా లేదు. అక్కడ సపోజ్ ఆ రిలాక్సేషన్ లో ఒక కూల్ డ్రింక్ కొనుక్కుందామని అనుకుని వెళ్ళారు. ఆ కూల్ డ్రింక్ కొనుక్కోవడానికి వాడికి డబ్బులు ఇద్దాం అనుకున్నారు, వాడు ఆ డబ్బులు మీరు చూస్తే డబ్బులు లేవు, ప్లస్ టికెట్ కూడా లేవు. అంటే అప్పుడు ఏమైంది, గబా మీరు ఏదో సంథింగ్, ఫోన్ అయితే చేతిలో ఉంది, ఫోన్ చేశారు, ఏదో అక్కడ 20 years బ్యాక్ అనుకోండి, ఆ ఫోన్ లేని టైం అనుకోండి, అక్కడ ఫోన్ చేశారు, చేసి మీ ఫ్రెండ్కి ఫోన్ చేశారు, గబగబా టికెట్ తీసుకురమ్మని చెప్పారు. సరే టికెట్ మీ ఫ్రెండ్ తీసుకొచ్చేసరికి ట్రైన్ కదిలిపోయింది. అంటే ఇది ఏమవుతుంది, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ దేనికి చెప్పాను అంటే కనుక ల్యాక్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అంటే ఇక్కడ ప్లానింగ్ లేదు. మీరు
ఢిల్లీ వెళ్ళాలనుకున్నారు, ట్రైన్ బుక్ చేసుకున్నప్పుడు ఏం చేయాలి? మనకి కనీసం 2 days ముందరగా మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇదేంటంటే ప్లానింగ్ ఉండాలి. సర్టెన్ ప్లానింగ్ ఉన్నప్పుడు మనం టైం మేనేజ్మెంట్ అండ్ స్పేస్ మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంకొకటి విజన్, మనము విజువలైజ్ చేసుకోగలగాలి. ఇప్పుడు మనం హైదరాబాద్ లోనే ఉన్నాం అనుకోండి, అక్కడ ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే 2 hours పడుతుంటే అది మనం ఒక 1 hour యాడ్ చేసుకోవాలి. ఎందుకు? ట్రాఫిక్ లో మనకి మిస్ అయిపోతాం కనుక, ట్రాఫిక్ లో ఆగిపోతాం కనుక. సో ఆ విధమైన విజన్ ఉంది అనుకోండి, మనము మిస్ అవ్వం, మనం ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. అంటే ఇక్కడ ప్లానింగ్ లేదు. అలాగే ఒక టికెట్ మిస్ అయిపోయాము అంటే మనం ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నాము అనేది కూడా మనం స్పేస్ మేనేజ్మెంట్ అనేది, మనం ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నాము అనేది కూడా మనము చూసుకోవాలి. ఎప్పుడు వాచ్ అనుకోండి, అక్కడ ఫ్రిడ్జ్ పైనే పెట్టాలి. మనం ఇంపార్టెంట్ వస్తువులు అనుకోండి, మీ డ్రాలోనే పెట్టుకోవాలి. అలా కొన్నిటికి పర్టికులర్ ప్లేస్ కనుక అలాట్ చేసుకుంటే మర్చిపోయే ఛాన్సే ఉండదు. అలాగే ప్లానింగ్ కూడా ఖచ్చితంగా మనకి అలవాటు అవుతుంది అనమాట. ల్యాక్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఎప్పుడు కూడా మిస్ అవ్వదు. ఎప్పుడు మిస్ అవుతుంది? మనము మన ప్లాన్ లేనప్పుడే మనం తొందరపడినప్పుడు ఎప్పుడు కూడా ఆ సరైన డెసిషన్ తీసుకోలేకపోతాం, టైం ఉండదు మనకు అప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ టైమ్ అండ్ బిజీ షెడ్యూల్. అందరికీ ఉండేది 24 hours, కానీ మనం ఎప్పుడు ఏం చెప్తాము? ల్యాక్ ఆఫ్ టైమ్ అండ్ బిజీ షెడ్యూల్ అంటాం. అంటే ఏంటి? ఇక్కడ కూడా టైం ని మేనేజ్ చేసుకోలేకపోవడం వల్ల మనము ల్యాక్ ఆఫ్ టైం అనేది, ఇక్కడ కూడా మనం ఎప్పుడు కూడా ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అనేది మనకి ఖచ్చితంగా వస్తే గనక మనము టైం మేనేజ్ చేసుకోగలుగుతాము. 8 hours ఈ పని చేయాలి, 8 hours ఈ పని చేయాలి, 8 hours అంటే ప్రియారిటైజ్ చేసుకోవాలి. మనం ఏ పని మనకి ముందు, ఏ పని తర్వాత అనేది మనము కనుక మనకి తెలిసి ఉంటే అప్పుడు మనం ప్రియారిటైజ్, మన ముఖ్యమైన పని ఏంటి, ఆ తర్వాత కొంచెం ముఖ్యమైన పని ఏంటి, పర్వాలేదు తర్వాత చేసే పని ఏంటి అనేది సపరేట్ చేసుకోగలిగితే మనకి అసలు బిజీ షెడ్యూల్ అనేది ఏమీ ఉండదు. బిజీ అనేది ఎవ్వరికీ ఉండదండి, ఓన్లీ లేజినెస్ ఉంటుంది. ఎప్పుడైతే మనం బిజీ అంటామో దట్ పర్సన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ లేజీ పర్సన్. అంటే బిజీ ఉండొచ్చు, కానీ బిజీ అని ఎక్కువగా చెప్పారనుకోండి, అతను వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తున్నారు పనిని అని అర్థం. సో మనం టైం ని మేనేజ్ చేసుకోలేనప్పుడే మనం బిజీ అని అంటుంటాం. ఓకే, సో ల్యాక్ ఆఫ్ టైం అనేది ప్లానింగ్ లేకపోవడం వల్ల వస్తుంది. ప్రియారిటైజ్ చేసుకుంటే మనకి ల్యాక్ ఆఫ్ టైం అనేది ఉండదు. సో ల్యాక్ ఆఫ్ రిలయబుల్ డేటా, థర్డ్ వన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ రిలయబుల్ డేటా. సో ఈ రిలయబుల్ డేటా మనకి ఏ విధంగా దొరుకుతుంది? రిలయబుల్ డేటా అనేది మనము అదే ఇప్పుడు మనకి సపోజ్ అండి, ఒక మన దగ్గర మనకి కొన్ని విషయాలే తెలుస్తాయి. అందరూ మనం ఎక్స్పర్ట్స్ కాదు కదా. సో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళకి తెలుస్తాయి. ఇప్పుడు బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, పక్క వాళ్ళ నుంచి ఏమి ఒపీనియన్స్ మేబీ అంతటి వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పర్ట్స్, వాళ్ళ గురువుల దగ్గర నుంచో, వాళ్ళ హైయర్ అప్స్ దగ్గర నుంచో వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటూ ఉంటారు. సో మనం ఏం చేయాలి? మనకి అన్ని తెలియవు గనక మన ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ తీసుకుని ఎవరైతే అందులో నైపుణ్యత ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి మనము డేటా తీసుకుంటున్నామా లేదా, అప్పుడు తీసుకున్నప్పుడే మనది రిలయబుల్ డేటా అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అది ఒకవేళ మిస్ అయితే మన డెసిషన్ కూడా రాంగే అవుతుంది. సో మీరు ఏదైనా ముఖ్యమైన ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, మీ ఫ్రెండ్ ని నమ్మితే మీకు పని అవుతుందా? లేకపోతే ఎక్కడ వేరే ఏదైనా ఎక్స్పర్ట్ ఆల్రెడీ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి జాబ్ వచ్చిన వాళ్ళకి అడిగితే పని అవుతుందా? జస్ట్ చాట్ చేయండి. ఓకే అండి, ఎస్ చాట్ చేస్తున్నారేమో, నాకు కనబడట్లేదు. ఓకే, సో అలాగే రిలయబుల్ డేటా అనేది మనకి ఫ్రెండ్స్ తో అడిగితే పని అవ్వదు. ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి తీసుకుంటేనే మనకి అక్కడ కరెక్ట్ గా మనం సక్సెస్ అవుతాము. మన పని అనేది అక్కడ కరెక్ట్ గా ఉంటుంది. అలాగే ఫర్గెటింగ్ టు సే నో. ఈ రోజుల్లో ఎవరైతే బహుమాటస్తులు ఉంటారో
వాళ్ళండి అన్సక్సెస్ఫుల్ పీపుల్ గా నిలిచిపోతారు. ఏదైనా ఒకటి చెయ్యలేనప్పుడు చెయ్యలేను అని నో చెప్పగలగాలి. అదే మనం పని మీద వేసుకుని ఆ తర్వాత వాళ్ళకి ఆ పని చెయ్యలేదు అనుకోండి, అప్పుడు ఇబ్బందిలో పడేది మీరే. సో ముందే కనుక నో చెప్పగలిగితే, నో చెప్పడం అనేది కూడా ఒక పెద్ద కళ. ఎప్పుడు నో చెప్పాలి? ప్రతిదానికి నో చెప్తే మన్నెవరు అడగరు. అలా కాకుండా ఎప్పుడు మీరు చెయ్యలేరో మీకు ఆ పనిని ఖచ్చితంగా అక్కడ మీరు నో చెప్పడం అనేది అలవాటు చేసుకోవాలి. ఫ్రెండే గదా! అంటే సపోజ్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. వాళ్ళు రాత్రి 10:00 చేసి చిన్న పని చేసి పెడతావా అని ఒకసారి అడిగారనుకోండి. యెస్ అని చెప్పి ఒకసారి చేసేస్తారు. ఒక్కసారే గదా అని. తర్వాత మళ్ళీ 10కి వీడెప్పుడు మెలుకునే ఉంటాడులే, ఇంకోసారి కూడా ఆ పని అప్పచెప్పే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఫస్ట్ టైమే మీరు నో అని చెప్తారో, ఓహో! 10:00 వీడు మెలుకువ ఉండడు అండ్ వీడికి 10 వరకు ఈ పని ఈ టైంకి వీడికి ఇవ్వకూడదు అనేది వాళ్ళ మైండ్‌లో ఉంటుంది కనుక, మనం ఎప్పుడైతే మన స్టాండ్స్ మనకు కరెక్ట్‌గా ఉంటాయో, అప్పుడు మనం కరెక్ట్ డెసిషన్ నో అనేది మనం చెప్పగలుగుతాం. సో అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారనమాట. సో ఆ విధంగా మనం నో చెప్పడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు చేయాలి అనేది కూడా బాగా మైండ్‌లో పెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ కాన్ఫిడెన్స్. మనకి ఒక అన్ని డెసిషన్స్ కరెక్ట్ అయిపోతున్నాయి అనుకోండి. ఇంకొక సపోజ్ అప్పుడప్పుడు మన డెసిషన్స్ తీసుకున్నవి పప్పులో కాలేస్తూ ఉంటాం. సో అన్ని సమయాలు మనవి కాదు అంటుంటారు కదా పెద్దవాళ్ళు. సో అలాగే అన్ని సార్లు మనం కనుక ఒక్కొక్కసారి ప్రతిసారి కూడా దాని గురించి అనలైజ్ చేసుకుని డెసిషన్ తీసుకోవాలి. కానీ మనకి అందులో కాన్ఫిడెన్స్ లేనప్పుడు నేను తీసుకున్న 10 బానే అయ్యాయి కదా అని చెప్పేసి ఇంకో కొత్త విషయాన్ని కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి తీసుకున్నారనుకోండి, అవి ఫెయిల్ అవుతాయి. సో ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తీసుకోకూడదు. అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ అనలైజ్ చేసుకోవడం, స్వాట్ అనాలిసిస్ కానీ, ఇవన్నీ కూడా ప్లానింగ్ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడతాయి? ఓవర్ కాన్ఫిడెన్స్ ని ఓవర్ త్రో చేయడానికి, అంటే వాటిని నుంచి బయటికి రావడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా ఉండకూడదు. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉన్నప్పుడు మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఎప్పుడైతే ప్లాన్ ఉండదో అది చేసేస్తాంలే అని ఉంటుంది. సో దట్ విల్ లీడ్ టు ఫెయిల్యూర్ అన్నమాట. ఓకే. సో ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్. 6th వచ్చేసి ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్. మనకి రిసోర్సెస్ లేకపోతే మనము ఆ పని ఆ డెసిషన్ రాంగ్ అవుతుంది. సపోజ్ ఒక ఐఏఎస్ కొట్టాలని కానీ ఒక ఆశయం ఉందనుకోండి. సపోజ్ ఐఏఎస్ కాదు, ఒక పిల్లవాడు అమెరికా వెళ్దాం అనుకున్నాడు. గేట్ ఎగ్జామ్ అవి రాస్తారు కదా, రాశాడు. అతనికి ఎవరైతే రాశారో వాళ్ళకి వీసా శాంక్షన్ అయింది. కాకపోతే ఇక్కడ లోన్ తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. అది ఏమవుతుంది? ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్. ఫస్ట్ ఏం చేయాలి? నాకు ఉందా లేదా, నేను తీసుకోగలుగుతానా లేదా, నేను ష్యూరిటీ పెట్టుకోగలుగుతానా, నాకు దొరుకుతుందా లేదా అనేది ముందుగానే చూసుకోవాలి. దాని తర్వాత వీసాకి అప్లై చేసుకోవడము, ఎగ్జామ్ రాయడము అది చూసుకోవాలి. లేకపోతే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్. అప్పుడు రిసోర్సెస్ ఉన్నాయా లేదా ముందు చూసుకుని ఆ తర్వాత ఆ డెసిషన్కి వెళ్ళాలి. అదే రిసోర్సెస్ లేకుండా ఆ డెసిషన్ తీసుకోవడం మంచిది కాదు. అలాగే ఇన్ఎబిలిటీ టు చేంజ్. మనము చూడండి, పాండమిక్ లో మొత్తము టీచర్స్ అందరూ కూడా కొత్త టెక్నాలజీ నేర్చుకున్నారు. అసలే ఎప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేయని వాళ్ళు కూడా ల్యాప్టాప్ ఓపెన్ చేసి అన్ని పనులు, అంటే టెక్నాలజీతో పాటు మనం ముందుకెళ్ళలేదనుకోండి, మనం ఎక్కడో ఉండిపోతాం, వెనకాలే ఉండిపోతాం. అందుకే మనం అంటూ ఉంటారు కదా, మన లెర్న్, అన్లెర్న్, రీలెర్న్. మనం ఏదైతే పాతవి నేర్చుకుంటామో వాటిని వదిలేయాలి. ఇప్పుడు రీలెర్న్ చేసుకుంటూ ఉండాలి, కొత్తవి రీలెర్న్ చేసుకుంటూ ఉండాలి, పాత వాటిని అన్లెర్న్ చేసుకుంటూ ఉండాలి. అంటే మన బుర్రలోంచి బూజు దులిపేసుకుంటూ ఉండాలి, కొత్త వాటిని ఎక్కించుకుంటూ ఉండాలి అన్నమాట. ఎప్పుడు కూడా ఎవరైనా కూడా ఎనీ పర్సన్ హూ ఈస్ నాట్ విల్లింగ్ టు లెర్న్ ఈజ్ డయింగ్ అని అంటారు అని నేను ఒక చోట విన్నాను. అంటే నేర్చుకుంటూ ఉండే తత్వం లేకపోతే మనము చనిపోతున్నట్టే లెక్క. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఫంక్షన్ చేస్తూ ఉండాలి. కొత్తదనం, మనం కొత్త వాటిని ఇప్పుడు కూడా నేర్చుకుంటూ ఉండాలి అనమాట. మనం నిత్య విద్యార్థిలాగా ఉండాలి. ఎప్పుడు కూడా ఆల్వేస్
లెర్నింగ్ ఉంటూ ఉండాలన్నమాట. లెర్న్ చేస్తూనే ఉండాలి. లేకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ లెర్నింగ్ యు ఆర్ డయింగ్ అని ఒక సేయింగ్ ఉంది. సో మనం ఎప్పుడు కూడా కొత్త వాటిని ఆహ్వానిస్తూ ఉండాలి, పాతవి వదిలేస్తూ ఉండాలి. అప్పుడే మనము అంటే మన వయసు పెరుగుతున్న కొలది టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది, కొత్త వస్తూ ఉంటాయి. సో ఆ టెక్నాలజీని మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనకు అవకాశాలను మనం అందిపుచ్చుకోగలుగుతాం. ఆ చేంజ్ కి మనం అలవాటు పడాలి. సో అలాగే మనం చూడండి 1 year బట్టి కరోనాకి అలవాటు పడిపోయాం, కోవిడ్ని ఎదిరించాం. సో ఇవన్నీ కూడా అది ఎబిలిటీ లేదనుకోండి, ఈ మాస్కులు వేసుకోకుండా, చేతులు కడుక్కోకుండా ఇవన్నీ చేయలేదనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఇనెబిలిటీ. మనం చేసాం గనక దాన్ని అధిగమించాం. సో ఆ చేంజ్ ని మనం దాంతో పాటు మనం ముందుకు వెళ్ళగలగాలి. సో ఇనెబిలిటీ లేకపోతే, ఎబిలిటీ లేకపోతే మనము వెనకాల ఉండిపోతాము. అది ఎప్పుడైతే మనకి ఎబిలిటీ ఉంటుందో మనము ముందుకు వెళ్ళగలుగుతాము. నెక్స్ట్ వచ్చి చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ఇవి ఇంపార్టెన్స్ ఇప్పటి వరకు చూసాము మనము. నెగటివ్స్ ఏంటి అంటే ఏవైతే చేయకూడదు, ఏమేది గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏంటి? యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ మనీ. మంచి డెసిషన్ తీసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా లీడర్స్ గా ఉంటారు, లీడ్ చేయగలుగుతారు. అలాగే టైంని సేవ్ చేసుకోగలుగుతారు, మనీని సేవ్ చేసుకోగలుగుతారు. ఓకే, అలాగే క్రియేట్ ఏ హెల్దీ అట్మాస్ఫియర్. వాళ్ళు కనుక మంచి డెసిషన్ తీసుకున్నారనుకోండి, ఆ ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. హెల్దీ అట్మాస్ఫియర్ ని వాళ్ళు క్రియేట్ చేయగలుగుతారు. వాళ్ళ ఫ్యామిలీతోనే కాకుండా ఒక ఫ్యామిలీ చక్కగా ఉంటే వాళ్ళని చూసి నలుగురు నేర్చుకుంటారు. అంటే వాళ్ళు సొసైటీలోకి వాళ్ళు ఎగ్జాంపుల్ గా ఉంటున్నారు కదండి. సో యు ఆర్ సేవింగ్ టైమ్ అండ్ మనీ, అట్ ద సేమ్ టైం ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారు. మీ యొక్క ఫ్యామిలీతో పాటు మంచి సొసైటీని కూడా మీరు క్రియేట్ చేస్తున్నారు. హెల్దీ అట్మాస్ఫియర్ మీరు క్రియేట్ చేయగలుగుతున్నారు. సో ఫ్యూ మిస్టేక్స్ యూ విల్ మేక్. మిస్టేక్స్ చేయకుండా ఎవ్వరు ఉండరండి. నోబడీ ఈస్ పర్ఫెక్ట్. మన మిస్టేక్స్ ద్వారానే మనము నేర్చుకుంటాము. పర్ఫెక్ట్ ఒక దేవుడేనండి. దేవుడు, ఓన్లీ గాడ్ ఈస్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అనేది ఎక్కడా కూడా ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. వి లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్ అన్నమాట. సో మిస్టేక్స్ చేస్తాము, చేసి మళ్ళీ మిస్టేక్స్ చేయకుండా మన మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకోవాలి, నేర్చుకుంటూ ఎదగాలి. ఇట్ గివ్స్ సాటిస్ఫాక్షన్. మనం ఒక మిస్టేక్ చేసి మళ్ళీ దాని నుంచి లేచామనుకోండి, ఎవరు సైకిల్ తొక్కి పడిపోకుండా నేర్చుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. సైకిల్ తొక్కిన ప్రతి ఒక్కళ్ళు పడతారు, దెబ్బలు తగులుతాయి. ఆ తర్వాత బండి నేర్చుకుంటారు, ఆ తర్వాత కార్ నేర్చుకుంటారు. అదే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నేను చిన్నప్పుడు పడ్డాను, ఆ తర్వాత ఈ సైకిల్ నేర్చుకున్నాను. నేను చిన్నప్పుడు కార్లో ఒకసారి పడ్డాను, ఆ తర్వాత కార్ నేర్చుకున్నాను. అంటే ఇది ఒక గుర్తుండిపోయి దాని నుంచి నేర్చుకుని మనకు ఆ సాటిస్ఫాక్షన్ కూడా మనకి జీవితంలో మిగులుతుంది. సో ఫెయిల్యూర్ నుంచే సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. సెలెక్షన్ ఆఫ్ బెస్ట్ ఆల్టర్నేటివ్స్. అలాగే మనం ముందు చూసాం ఫస్ట్ లో వేస్ ఉంటాయి. మనం ఒక 10 రకాల ఆల్టర్నేటివ్స్ కానీ, ఎన్ని రకాల ఆల్టర్నేటివ్స్ ఉంటాయో ఒక ఆప్షన్ కి అన్ని రకాల ఆల్టర్నేటివ్స్ పెట్టుకోవాలి. అందులో మనం ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే అండి. సో అలాగా మన 10 రకాల ఆల్టర్నేటివ్స్ మనం ముందర చూసుకుంటూ, ఏబిసి చెప్పాను కదా, అలా మనం ముందు ఆ ఆప్షన్స్ అన్ని మనం ముందు పెట్టుకుని అందులో మనకి కావాల్సింది ఏంటి అనేది బెస్ట్ ఆల్టర్నేటివ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలా ఎప్పుడు మనము తీసుకోకూడదు, ఎప్పుడు మనం డెసిషన్స్ తీసుకోకూడదు అంటే, మనం ఎప్పుడైతే ఆకలి మీద ఉంటామో అప్పుడు మనము డెసిషన్స్ ఎప్పుడు కూడా తీసుకోకూడదు. అలాగే కోపంగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మనం డెసిషన్స్ తీసుకోకూడదు. అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా డెసిషన్స్ తీసుకోకూడదు. అలాగే అలసిపోయినప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా డెసిషన్స్ తీసుకోకూడదు. అలాగే బాధగా, సాడ్ గా ఉన్నప్పుడు కానీ, హ్యాపీగా ఉన్నప్పుడు కానీ, ఒక మంచి పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఆ పెళ్లిలో ఆ వియంకుడు వచ్చి ఇంకొక 2 లక్షలు ఎక్స్ట్రా ఇవ్వండి, ఆల్రెడీ 10 లక్షలు ఇచ్చారు, పెళ్లిలో ఖర్చు అయిపోయింది, ఇంకొక 2 లక్షలు ఉంటే సర్దండి, పెళ్లి కొడుకుకి ఇంకా బైక్ కొని పెట్టేది ఉందని అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్ గా ఆనందం అనకూడదు. అంటే ఏమవుతారు? మునుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ 10 లక్షలు అప్పు చేసి ఉన్నారు, ఇంకో 2 లక్షలు ఇంకా మీరు మునుగుతారు. అందుకని మనం ఏం చేయాలి? ఉన్నాయన కొంచెం ఆగి చెప్తాను, వెళ్ళి గాని
ఆ తర్వాత ఆలోచించి చెప్తానని చెప్పాలి కానీ వెంటనే సర్లే పెళ్ళి అయిపోతుంది కదా ఆ ఆనందంలో ఎస్ అన్నారు అనుకోండి, అది తర్వాత దానివల్ల ఇబ్బంది పడాల్సి వస్తారు. సో అటువంటి డెసిషన్స్ అలా హ్యాపీ మూడ్ లో ఉన్నప్పుడు మీరు డెసిషన్స్ తీసేసుకోకూడదు. అలాగే బాధలో ఉన్నప్పుడు కూడా తీసుకోకూడదు. బాధలో ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకోకూడదు. ఎవరైనా బెడ్ మీద ఉన్నారనుకోండి, అలాంటప్పుడు విల్ అది రాశారనుకోండి, అవి ఏదో బాధలో ఎవరెవరికి ఎలా రాస్తారు అనేది అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇలాంటి పనులు చెయ్యకూడదు. అలాగే ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నారు, ఇంపార్టెంట్ డిసిషన్స్ ఎప్పుడు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. అలాగే ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చారు, ఇంపార్టెంట్ తీసుకోకండి. అలాగే ఆకలి కడుపుతూ ఉన్నారు, తీసుకోకండి. అలాగే బాగా కోపంగా ఉన్నారు, 10 లెక్క పెట్టండి. ఆ తర్వాత నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి, లేకపోతే మెడిటేషన్ చేయండి. అప్పుడు మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఈజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేసి మాత్రమే మీరు డెసిషన్ తీసుకోవాలి. కానీ పిల్లలైనప్పటికీ కూడా వాళ్ళందరినీ పిల్లల్ని కూర్చోపెట్టి, ఇద్దరైనా ముగ్గురైనా మీ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని కూడా కూర్చోపెట్టి ఇది నేను డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి తీసుకోవాలి. కానీ ఒక్కళ్ళుగా ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకోకూడదు. చూడండి, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇక్కడ అందరూ చార్ట్ చేయొచ్చు. మనకి ఈ ఆప్షన్స్ లో పైన కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నేను పేజ్ ఆర్ట్ గురించి అడుగుతున్నాను. ఏబి అని ఉంది. ఇందులో ఏ అండ్ బి లో విచ్ ఇస్ ద వైజెస్ట్ అంటే డెసిషన్, అవుట్ ఆఫ్ ద బాక్స్ డెసిషన్ ఏంటి? కొట్టుకోవడము మంచి డెసిషనా, లేకపోతే ఒకరికొకరు దారి ఇచ్చుకుని ఈ మేక ఇటు వెళ్ళిపోయింది, ఆ మేక అటు వెళ్ళింది అంటే ఇది వంగింది, ఈ మేక అటు వెళ్ళిపోయింది, దారి ఇచ్చింది. సో ఏ డెసిషన్ అనేది వైజ్ గా మీకు అనిపిస్తుంది? అవుట్ ఆఫ్ ద బాక్స్ డెసిషన్ అండి. ఎస్ 2 అండి, చాలా కరెక్ట్ గా ఇచ్చారు. కామేశ్వరి గారు వెరీ గుడ్ అండి. ఎస్ అనుపూజ సరస్వతి గారు ఓకే, ఎస్ అండి. అనురాధ గారు యా బి కరెక్ట్ అండి. ఓకే, సో ఇట్స్ ఒపీనియన్ అనమాట. అంటే ఈ విధంగా మనకి కరెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఈ విధంగా మన జనరల్ గా అయితే ఏం చేస్తాము, ఒక స్కూల్ పిల్లలు అనుకోండి, ఓ పెన్సిల్ కోసమో రబ్బర్ కోసమో కొట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా పిల్లలు కూడా మనం నేర్పించాలి. ఈ విధంగా మనం అవతల వాళ్ళకి మనం దారి ఇవ్వడం వల్ల మనకి కూడా దారి అనేది దొరుకుతుంది. అలా మనము దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అవుతుంది. అలా ఆలోచించడం అనేది పిల్లల్లో కూడా నేర్పించాలి. అలాగే ఇప్పుడు ఈ కాకి థర్స్టీ క్రో కాదు అందరికీ తెలుసు కదండి. మామూలుగా అయితే ఒక కాకి గొలకరాళ్ళు తీసుకొచ్చింది, ఆ కుండలో నీళ్ళు వేసింది, పేకి తీసుకుంది, నీళ్ళు తాగింది. అయితే ఇక్కడ వచ్చేసి ఈ కుండని పగలగొట్టింది, ఆ కుండలో ఉన్న నీళ్లు తాగింది. ఈ రెండిట్లో ఏదండి అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ చాయిస్ ఏదవుతుంది? కొంచెం చాట్ చేయండి. యా ఇందులో కూడా 1 అన్నారు, కొంతమంది సి అన్నారు. ఓకే, సరస్వతి గారు సి, యా షెరిన్ గారు సి అన్నారు. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్. ఓకే అండి, మీకు సి అనిపిస్తుందా? ఓకే. రాజ్ కుమార్ గారు, అనురాధ గారు సి అన్నారు. ఓకే అండి. ఓకే, సో నరేష్ గారు కూడా సి అన్నారు. ఓకే, అయితే ఇక్కడ ఇది జనరల్ గా అందరూ మామూలుగా రాళ్ళు తీసుకురావచ్చి వేయడం అనేది నార్మల్ గా యాక్చువల్ గా చేసే పనే కదండి. కాకపోతే కుండ పగలకొట్టి అనే ఆలోచన అనేది డిఫరెంట్ కదండి. ఇది చాయిస్ అనేది కొంచెం డిఫరెంట్ గా చేసింది. అలాగే స్ట్రా పెట్టి తాగడం కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనమాట. అంటే కొత్తగా ఆలోచించాలి. కొత్తగా ఆలోచించినప్పుడు మనకి అవకాశాలు కూడా ఆ విధంగా వస్తూ ఉంటాయి. నార్మల్ గా కాకుండా కొత్తగా అందరికీ ప్రయోజనకరంగా ఉపయోగపడాలి. అంటే అది అక్కడ నష్టపోకూడదు, అలాగే మన పని జరిగేటట్టుగా ఆలోచన చేయడమే అవుట్ ఆఫ్ ద బాక్స్ చాయిస్ అనేది ఇక్కడ దాని ఉద్దేశం అన్నమాట. ఓకే, ఒక చిన్న విషయం చెప్తానండి. ఇక్కడ పెద్ద వాళ్ళు కూడా అంటే అంబానీ కావచ్చు, మనకి ఇక్కడ రతన్ టాటా గారు కావచ్చు, వీళ్ళు ఏమంటారంటే మనం ఏమంటాము టేక్ ఎ రైట్ డెసిషన్ అట్ ద రైట్ టైం అంటాం. కానీ వీళ్ళు ఏమంటారంటే ఈయన ఏం చెప్పారంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ టేకింగ్ రైట్ డెసిషన్స్,
ఐ టేక్ డెసిషన్స్ అండ్ దెన్ మేక్ దమ్ రైట్. ఆయన ఒకసారి మీ అందరికీ తెలుసు, నానో కార్ వచ్చినప్పుడు 2008 లో నానో వచ్చింది, ఫెయిల్ అయింది. అయితే అది కాలిపోయింది కూడా. అయితే ఆ తర్వాత ఏమైంది, 2015 లో మళ్ళీ దాన్ని రిమోడల్ చేసి తీసుకుని వచ్చారు. దానికోసం అది ముందుగా డిక్లేర్ చేసినప్పుడు ఆ ఇన్సిడెంట్ ఒకటి ఆయనకి జరిగింది అనమాట. అంటే అక్కడ ఒక ఫ్యామిలీ వెళ్తూ ఉంటే ఢిల్లీలో ఆయన కార్ మీద పడ్డారట ఒక నలుగురు, ఫాదరు, వైఫ్, హస్బెండ్, పిల్లలిద్దరు కారులో వర్షంలో వెళ్తూ ఉంటే ఆ వర్షానికి గాలికి ఆ ఫ్యామిలీ ఆయన కార్ మీద పడడం వల్ల ఆయనకు ఒక థాట్ వచ్చిందట, ఒక కారు ఒక చిన్న ఫ్యామిలీకి ఉపయోగపడేటట్టుగా నేను డిజైన్ చేయాలి అని ఆయన ఆలోచించి నానోని తీసుకొచ్చారు. కాకపోతే అది ఫెయిల్ అయింది. ఎందువల్ల ఫెయిల్ అయింది అంటే ఆయన 1 lakh బడ్జెట్ పెట్టుకున్నారు, అది ఫ్యామిలీ కామన్ పీపుల్ కి రీచ్ అవ్వాలి అని చెప్పేసి. కాకపోతే దాంట్లో చాలా మంది, ఈ 200 మంది వరకు ఇంజనీర్స్ అక్కడ పని చేయాల్సి వచ్చింది. ఎందుకంటే చీపెస్ట్ టూల్స్ అన్ని దాన్ని అసెంబుల్ చేయవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశారంటే, ఫెయిల్ అయినా కూడా ఆ నానోని ఆయన బ్యాన్ చేయలేదు. మళ్ళీ 2015 లో అదే నానో కార్ ని మళ్ళీ రీమోడల్ చేసి తీసుకుని వచ్చి 2.5 lakhs అమ్మారు. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళందరూ ఎవరో తెలుసా అండి, రిచెస్ట్ పీపులే. దానికి ఒక చిన్న ట్యాగ్ తగిలిచ్చారనమాట. అంటే చీపెస్ట్ కార్ అని చెప్పడం వల్ల మన కామన్ పీపుల్ కి రిచ్ గా కనపడాలని ఉంటుంది కదా, సో చీపెస్ట్ అనేసరికి అది ఎవరు కొనలేదు. అయితే ఆ తర్వాత దానిని మళ్ళీ 2.5 లక్షలు చేసిన తర్వాత, మామూలు కార్ ప్రైస్ చేసిన తర్వాత, అన్ని ఫీచర్స్ పెట్టిన తర్వాత అది మంచిగా అది రోడ్ మీదకి వచ్చింది అనమాట. సో ఆ విధంగా ఆయన ఉన్న నిర్ణయం ఏదైతే ఉందో, ఆయన తీసుకున్న డెసిషన్, నేను కామన్ పీపుల్ కి రీచ్ అవ్వాలి నా యొక్క కారు నానో అనే ఉద్దేశం. ఆయన దాన్ని డెసిషన్ తీసుకున్నారు. ఫెయిల్ అయినప్పటికీ కూడా దానిపైన ఆయన మళ్ళీ దాన్ని 2015 లో దాన్ని రీమోడల్ చేసి తీసుకొచ్చారు. సో అందరూ కూడా కొన్నారు. పెద్ద పెద్ద పీపుల్, రిచ్ పీపుల్ దాన్ని కొని దాన్ని డ్రైవింగ్ కి దానికి ఉపయోగించుకున్నారు. సో అది సక్సెస్ అయింది ఇప్పుడు. సో ఆ విధంగా మనము డెసిషన్ తీసుకోవడం అనేది తీసుకున్నప్పటికీ కూడా ఆ డెసిషన్ మీద మనం స్టిక్ అయితే మనం కూడా అంబానీ, రతన్ టాటాలే అవ్వక్కర్లేదండి. మన డెసిషన్ తీసుకుంటే మనం ఆ విధంగా కూడా మనం స్టిక్ అయి ఉంటే అవ్వగలుగుతాం. అంటే ఇది గొప్ప వాళ్ళకి మాత్రమే సాధ్యం అవుతుంది అని కాదు. ఎప్పుడైతే మన డెసిషన్ మీద మనం ఉంటామో, స్టిక్ అయి ఉంటామో, దాన్ని మనం రైట్ చేసుకోగలుగుతాము. ఆయన ఎలా అయితే నానోని మళ్ళీ రిమోడల్ చేసి తీసుకొచ్చారో ఆ విధంగా. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అలాగే గొప్ప గొప్ప వాళ్ళు మనకి రైట్ డెసిషన్ ఎప్పుడు కూడా ఏ టైంలో తీసుకుంటారు అంటే ఎర్లీ మార్నింగ్ తీసుకుంటూ ఉంటారనమాట. అంటే జస్ట్ టిప్ కోసం చెప్తున్నాను. మీ డెసిషన్ కనుక క్లియర్ గా అంటే కరెక్ట్ అవ్వాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే ఫ్రెష్ మైండ్ తో ఉంటాం కనుక, నిద్ర లేచిన వెంటనే అప్పుడు మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటే, అంటే బ్రహ్మ ముహూర్తం అంటాం కదా, 4:30 to 6:30, ఆ టైంలో కనుక మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటే కనుక అది సక్సెస్ అయి తీరుతుంది. ఓకే అండి. అయితే నాకు ఈ ఒక్క విషయం చెప్పండి, ఇది మీరు చాట్ చేయండి. బిఫోర్ మేకింగ్ ఏ డెసిషన్, టేక్ ఎ మూమెంట్ అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ దిస్ క్వశ్చన్. ఏం క్వశ్చన్ అంటే, విల్ ఇట్ బ్రింగ్ హ్యాపీనెస్ టు మీ ఆర్ టు అస్? ఎవరికి హ్యాపీనెస్ ఇవ్వాలి ఒక డెసిషన్ తీసుకుంటే అనేది కొంచెం చాట్ చేసి చెప్పండి. ఏనా బీనా? టు మీ అన్నారు. ఓకే, మాధవ్ గారు ఏ అన్నారు, సరస్వతి గారు అజ్ అన్నారు. ఓకే ఓకే అండి. ఎస్ చారి గారు, రాజశేఖర్ గారు అజ్, వెరీ గుడ్. యా, టు ద సొసైటీ. ఓకే అండి, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అండి, వెరీ గుడ్. అండ్ కామేశ్వరి గారు ఎస్ ఎస్. అనిత గారు యా ఏ అన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, సో ఎప్పుడు కూడా మన డెసిషన్ అనేది నలుగురికి అంటే మన ఫ్యామిలీకి ఉపయోగపడేటట్టుగా తీసుకుంటే అది ఎప్పుడు కూడా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. అది సో ఏ డెసిషన్ తీసుకున్నా కూడా మీరు ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని, కానీ ఇఫ్ యు ఆర్ ఎ లీడర్, ఆ టీమ్ని దృష్టిలో పెట్టుకుని కానీ మీరు చేసినప్పుడు ఆ డెసిషన్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ గా వస్తుంది, ఎప్పుడు కూడా సక్సెస్ అవుతారు. సో ఈ విధంగా నేను ఇచ్చిన టిప్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకుని మీరు డెసిషన్ మేకింగ్ అనేది చక్కగా చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.
Thank you one and all. Thank you for listening me patiently to all the participants. Thank you once again to Gampa Nageswara garu, and thank you to Divya madam. Thank you sir, Sridhar sir. Thank you all. Thank you one and all. ఇంతటితో నేను ముగిస్తున్నాను నా యొక్క డిసిషన్ మేకింగ్. ఎస్ మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. యా మేడం, వాట్ ఈస్ సెషన్ మేడం? అసలు ఎక్స్ట్రాడినరీ. నిజంగా ఆ ఫ్లో 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 వెళ్తా ఉంది. మంచి పీపీటీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ మంచి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. అండ్ స్వాట్ అనాలిసిస్ కానీ అండ్ ఫైనాన్షియల్ కి సంబంధించింది TWCGO కానీ ఎక్స్ట్రాడినరీ అనమాట నిజంగా. అండ్ లాస్ట్ వరకు కూడా మంచి ఎగ్జాంపుల్స్ తో మా నిజంగా ఆడియన్స్ కి, అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అయ్యారు మీ యొక్క మెసేజ్ తో. మంచి డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు డెసిషన్ తీసుకోకూడదు, ఎప్పుడు డెసిషన్స్ తీసుకోవాలి, మంచి క్లారిటీ ఇచ్చారు. ఇంత మంచి సెషన్ మాకు అందించినందుకు మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సెషన్ మాకు మేము ఉన్నందుకు మేమందరం కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఈ రోజు సెషన్ మిస్ అయిన వాళ్ళు నిజంగా దురదృష్టవంతులు. ఈ సెషన్ లో ఉన్న వాళ్ళు, అంటే దానికి ఆపోజిట్ ఏం చెప్తాం, సెషన్ లో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. సో ఈ రకంగా వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ మేడం. ఇక్కడ మన టైం కూడా మనం చూసుకుందాము. సో ఎక్కువ టైం లేదు కాబట్టి మనకి ఎక్కువ క్వశ్చన్స్ కి మనకి టైం లేదు. అండ్ అప్రిసియేషన్స్ ఎట్లాగో వస్తూనే ఉన్నాయి. సూపర్ ఎక్స్ట్రాడినరీ అవన్నీ. ఇంకా మనం అప్రిసియేషన్స్ కూడా అవకాశం లేదు. ఒక్కరికి అవకాశం ఇద్దాము అంతే. ఓన్లీ 1 పర్సన్. అది కూడా అన్ని కంగ్రాచులేషన్స్. నాకు తెలిసి ఆల్మోస్ట్ మీకు అప్రిసియేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎవరైనా ఒక్క పర్సన్ కి మనం అవకాశం ఇద్దామండి. ఆ తర్వాత మనం క్లోజ్ చేసేసుకుందాం. ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది మనకి సెషన్ కి మనం క్లోజింగ్. బట్ ఇది హ్యూజ్ మ్యాటర్ అనమాట. అంటే ఒక డెసిషన్ మేకింగ్ గురించి చెప్పాలంటే అలా చెప్తూనే ఉంటాము. బట్ టైం అయితే మనకి లిమిటెడ్ గా చూసుకోవాలి కాబట్టి. ఓకే మేడం, 1 పర్సన్ కి మాత్రం ఆల్రెడీ మనకి అనురాధ మేడం గారికి మనకి అవకాశం ఇద్దాం. అనురాధ మ్యామ్ ప్లీజ్. నమస్తే మేడం. మీ టీచర్ వచ్చేది చాలా బాగా నచ్చింది మేడం. కానీ నేను కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవ్వాలని నాకు ఇంకా అర్థమైంది. చాలా బాగా చెప్పారు మేడం. డబ్బులు సేవింగ్ చేసుకుంటాం అంటే, మనం టైం సెట్ చేసుకుంటాం అంటే, ప్లానింగ్ చేసుకుంటాం. నాకు బాగా మా మమ్మీ గారి లాగా ఉన్నారు మీరు వచ్చి పేస్ గట్ట. సేమ్ అమ్మ చెప్పినట్టుగా ఫీల్ అయ్యి చాలా బాగుంది మేడం. సూపర్ ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ తో పాటు మీరు ఎక్స్ట్రాడినరీ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. సో నైస్ అన్నమాట. మీరు అలా ఫీల్ అయ్యేంతగా ఇన్వాల్వ్మెంట్ అయిపోయారు కాబట్టి ఇట్స్ సో హై అని చెప్పేసి చెప్పొచ్చు. మేడం కరుణ మేడం, ఇట్స్ హై అప్రిసియేషన్ మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మనము అందరికి ఆల్రెడీ ఆల్మోస్ట్ మనకి బ్లెస్సింగ్స్ వస్తున్నాయి, కంగ్రాచులేషన్స్ వస్తున్నాయి. సో ఇది నైస్ టు సీ యూ మ్యామ్. మనం క్లోజ్ చేసేసుకుందాం ఈ సెషన్ ని. మనము ఫైనల్ గా మనము ఒక ఇద్దరు శ్రీధర్ వడ్డేపల్లి సార్కి ఇద్దాం. సార్ శ్రీధర్ వడ్డేపల్లి సార్ ఉన్నారా? సార్ మీరు ఒకసారి మీ ఫైనల్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. కరుణ మేడం, ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నో వర్డ్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉన్నటువంటి చార్ట్ లో చూస్తుంటే ఆల్మోస్ట్ 99+ చార్ట్స్ లో మొత్తం కూడా అప్రిషియేషన్స్ వచ్చినాయి, కానీ ఎక్కడ కానీ ఏది. వండర్ఫుల్ సెషన్ మేడం. డిసిషన్స్ లో ఒక మానవుడి యొక్క అభ్యున్నతికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం డిసిషన్ మేకింగ్ అండి. ఇక డిసిషన్ మేకింగ్ కనుక పర్ఫెక్ట్ గా తీసుకున్నట్లయితే తన యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయాన్ని 100% కంప్లీట్ చేసుకుంటాడు. తన యొక్క భవిష్యత్తు బాటలకి పునాది వేసుకుంటాడు. కాబట్టి ఎప్పుడైనా కానీ మేడం చెప్పినటువంటి ఏ సమయంలో డిసిషన్ తీసుకోకూడదో దాన్ని మీరు ఆలోచించి తూచా తప్పకుండా కనుక మీరు పాటిస్తున్నట్లయితే అద్భుతమైన ప్రగతి రాణిస్తారండి. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ దివ్యజిత్ మేడం. థ్యాంక్ యూ గివింగ్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాల్యుబుల్ మాకు పాయింట్స్ యాడ్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంకా సెషన్ ని క్లోజ్ చేసేసుకుందాము, వైండ్ అప్ చేసేస్తున్నాం. రేపు మనకి ఈ రోజు ఆల్మోస్ట్ లాస్ట్ ఎండింగ్. ఈ రోజే లాస్ట్ టాపిక్స్ అన్ని లాస్ట్. రేపు మనకి నవరసాలతో ఒక మంచి మీలో ఉన్న హావభావాలతో నవరసాలు అనే ఒక టాపిక్ తో మనం రేపు వద్దాము. సో అందరూ రెడీగా ఉండండి. ఆ టాపిక్ తో ఏదైనా ఒక డైలాగ్ తీసుకుని మీరు నవరసాల్లో కూడా మీరు చూపించాల్సి ఉంటుంది. దానికి మీ గ్రూప్స్ లో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో రేపు మనము ఒక సెషన్ మాత్రం జరుగుతుంది. ఆ ఒక్కటే పెండింగ్ ఉంది. అందరూ మిస్ కాకండి, చాలా బాగుంటుంది.
సో మీ అందరూ రేపు సెషన్ లో మళ్ళీ మనము కలుద్దాము. అప్పటి వరకు మనము జై హింద్, జై భారత్, వందే మాతరంతో మనం ఈ సెషన్ ని క్లోజ్ చేసుకుంటున్నాము. అండ్ వన్స్ అగైన్ అందరికి ఇప్పటి వరకు పేషెన్స్ గా ఉండి ఇంత బాగా మా మధ్యలోకి విన్నంత వరకు ఆశాంతం లాస్ట్ వరకు ఉన్న అందరికీ కూడా, కోఆర్డినేటర్స్ కి, మెంటర్స్ కి, సీనియర్ ఫెసిలిటేటర్స్, జూనియర్ ఫెసిలిటేటర్స్ అండ్ ఇక్కడ ఉన్న ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, జై భారత్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై భీమ్, జై భారత్, వందే మాతరం.